హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే అస్సీఘాట్కి వెళ్తూ ఉన్నాను అనమాట. చూడండి చాలా రష్ ఉంది ఇక్కడ. చూద్దాం, ఇప్పుడైతే అఘోరా ఈ నాగసాతు బాబాలను చూడడానికి వెళ్తున్నాం. సరే, మీరైతే స్టేట్ నా ఛానల్ని ఖచ్చితంగా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఘాట్లో ఎలా ఉంది పరిస్థితి అవన్నీ కూడా చెప్తాను. ఇప్పుడే స్టార్ట్ అయింది క్రౌడ్. చూడాలి, టైం వచ్చేసి 4 అవ్వడానికి ఇంకా 10 minutes ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా బయట మాట్లాడడం. చూద్దాం ఎలా ఉంటుందో. అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను వీడియో ఆన్ చేస్తాను. ఓకే, బాయ్. ఏంటంటే ఇక్కడ అస్సీఘాట్ అనమాట. ఇది మనకేంటంటే ఇక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల ఈ శివరాత్రి వరకు ఈ గంగా హారతి అనేది స్టాప్ చేశారు. చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇంకేమీ జరగకూడదు అనేసి ఇంకా వాళ్ళు ముందుగానే ఇట్లా డెసిషన్ తీసుకున్నారనమాట. ఇంకా గంగా హారతి ఇవ్వకూడదు, మంచిగా వాళ్ళు చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళాలి అని ఇంకా ఇక్కడ గవర్నమెంట్ ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాగా స్టాప్ చేయడం హారతి. ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్గా, ఇంకా ఇప్పుడే అనమాట నేను 4 o'clockకి అలా వచ్చాను. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ చూసారా అన్ని బోట్లు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి కదలడము. నేను ఇప్పుడు అస్సీఘాట్ నుంచి మీకు మణికర్ణిక ఘాట్ వరకు నేను నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తానమాట. ఇంకా ఈ మధ్యలో ఈ అఘోరాలు అనమాట, ఈ నాగసాతు బాబాలు వీళ్ళందరూ టెంట్లు వేసుకొని వారణాసిలో ఉన్నారనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఏంటంటే మొత్తం 84 ఘాట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తము ఈ గంగమ్మ నదికి ఒడ్డున ఇది కట్టి ఉంటాయి. ఇవేంటంటే పై వరకు ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క అంటే స్టెప్స్ నుంచి పైకి వెళ్ళొచ్చు అనమాట. అట్లా మనకి బయట బనారస్ రూట్ బయటికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఏంటంటే ఇది చెప్పాను కదా 84 ఘాట్స్ ఉంటాయి అనేసి. ఇది ఎవరంటే కట్టింది మెయిన్గా అప్పుడు మరాఠీలు కట్టారంట ఈ ఘాట్స్ అన్ని. ఎందుకంటే ఇక్కడ ఈ పక్కన ఈ ఘాట్ స్టెప్స్కి పక్కనే ఆనుకుంటూ గంగమ్మ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అయితే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి అందరూ పెయింట్స్ వేస్తూ ఉంటారు. ఇక తులసి ఘాట్ అనమాట ఇది. అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ గంగమ్మ అనేది దక్షిణం వైపు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట మెయిన్గా. ఇంకెక్కడ ఇలా మనం చూడలేము, దక్షిణం వైపే ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. అది స్పెషాలిటీ కాశీలో అనమాట. అయితే మెయిన్గా ఏంటంటే ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట ఇందులో. అయితే మనము మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఘాట్స్ అయితే మనకి అస్సీఘాట్, దశస్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అనమాట. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అస్సలు చేయొద్దు. మనం ఏమంటే ఇక్కడ మెయిన్గా మనం సాధువులను కలుస్తాము. అక్కడికి వెళ్ళాక చూస్తాం వాళ్ళు ఎలా ఉన్నారు. ఇంకా శివరాత్రి వరకు ఉంటారంట. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఇలా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే ప్రయాగ్రాజ్లో నేనే వాళ్ళని కలవలేకపోయాను. ఇక్కడ అందరు ఇక స్నానాలు చేయడానికి వస్తారు అనమాట. అది సంగతి. ఎల్లుండి శివరాత్రి కాబట్టి అందరూ ఇలా పట్టుకుంటే బెటర్. కనిపిస్తాను అనుకుంటా. నార్మల్ డేస్ అయితే మామూలుగా అన్నీ తక్కువ ఉంటాయి ప్రైజెస్. ఇప్పుడు మాత్రం కాబట్టి దీనికి 3 చెప్తున్నారన్నీ. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ విజిటర్స్ వాళ్ళందరూ ఇంకా ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటారు కదా, అలా తీసుకొని వెళ్తున్నారు అందరు. మీరు ఈ ఘాట్ పక్కన చాలా వరకు కుక్కల్ని చూడొచ్చు. ఎందుకంటే కాలభైరవుడు, అందులోనూ ఇప్పుడు అఘోరీలు వచ్చారు కాబట్టి అఘోరీలకు ఎక్కువగా కుక్కలంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు భైరవుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ చూసారా సెబేరియన్ బర్డ్స్, ఇవి చలికాలంలో మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటాయి. మీరు ప్రయాగరాజ్లో కూడా చూసి ఉండొచ్చు ఇవి. ఇక్కడ చాలా మంది నకిలీ బాబాలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బొట్లు కూడా పెడుతున్నారు, కొన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నా వీడియోలో ఎన్ని ఘాట్స్ చూపించానో కింద కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టేసేయండి. మొన్న ఒక ఫొటోస్ పెట్టాను, చాలా మంది లైక్ చేశారు. ఎక్కడెక్కడ అని అడిగారు, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది చూడండి. మనము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క గోడకి పెయింటింగ్ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ వారణాసి ఈ ప్లేస్ గురించి ఆ హిస్టరీ అసలు మనకి పెయింట్స్లోనే చూస్తే ఆ స్పిరిచువాలిటీ అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట ఈ ఘాట్స్లో వెళ్తూ ఉంటే మనకి.
అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ రాయి చూసినా, ఏ మట్టిలో చూసినా, ఎక్కడ ఏం చూసినా సరే మొత్తం శివయ్య స్మరణమే జరుగుతూ ఉంటుంది. అంతా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. అంత అద్భుతంగా ఉంది కదా కాశీ అంటేనే. కాశీ అంటేనే అంత అద్భుతం. ఇక్కడికి రావడమే ఒక అదృష్టం. అయితే ఇక్కడ హోలీ కూడా చాలా బాగా చేస్తారు. ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్లో కూడా హోలీ చాలా బాగా చేస్తారనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అసలు ఎప్పుడు లేదు ఇంత క్రౌడ్. దేవ దీపావళి అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఇంతకు వచ్చిందనమాట. అసలు బోట్ వాళ్ళు అయితే చాలా వాళ్ళకి బాగా గిరాకీ వచ్చేసింది. మీలో ఎంతమంది ఈ అఘోరాలను చూసారో కింద కామెంట్ పెట్టేసేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడ్డాము అండ్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తాము. ఇక్కడ చూడండి పడవలు ఎంత చక్కగా ఉన్నాయో. ఏదో సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తుంది కదా. ఇక్కడ అన్ని బోట్లు అన్ని పట్టుకొని వస్తా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా కొన్ని రోజుల వరకే, శివరాత్రి వరకే నాకు తెలిసి. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను బాబాల ఇక్కడ డేరలు వేసుకొని ఉన్నారు. ఇంకా ఇక్కడ కొంతమంది వీళ్ళు ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారనమాట. అయితే వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారనమాట. వీళ్ళు అక్కడ నుంచి వచ్చారు వీళ్ళంతా. ఈ బాబాలంతా నగ్నంగానే ఉంటారు. వీళ్ళైతే ప్రయాగ్రాజ్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి దర్శనానికి వచ్చారు. హోలీ వరకు ఉంటారు. ఇది చూసారా ఈ బిల్డింగ్ అప్పట్లో పురాతనంగా ఇంత పెద్ద హైట్లో అన్నమాట కట్టారు. ఇది మనకి దేవ దీపావళి అప్పుడు ఇక్కడ లేజర్ షో చూపిస్తారు. చాలా బాగుంటుంది. అప్పుడు మనకి బోట్స్ కింద అక్కడ నుంచి చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది. అప్పుడు ఇక్కడ కూడా బాబా వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని చూడడానికి చాలామంది ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు వీళ్ళని క్వశ్చన్ చేసి వీళ్ళు వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఇది ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు ఒళ్ళంతా మనిషి యొక్క కాల్చిన బూడిదను వాళ్ళు ఒళ్ళంతా పూసుకుంటూ ఉంటారు. అయితే ఈ బాబాలో మనం ఒకటి గమనించవచ్చు ఏంటంటే వీళ్ళు అఘోరలు కాబట్టి వీళ్ళు ఎప్పుడు మనుషులకి దూరంగానే రహస్యంగానే ఉంటారనమాట. వీళ్ళు ఇప్పుడు కుంభమేళ కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చారు. చూడండి నాగసేతువులు వీళ్ళంతా డేరలు వేసుకొని ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళు ఎక్కువ శ్మశాన వాటికకు దగ్గరగా ఉంటారు. డెడ్ బాడీస్ మృతదేహానికి అనమాట. ఎందుకంటే శివుడు శివుడికి వాళ్ళకి చాలా స్పెషల్ బాండింగ్ ఉంటుందని వాళ్ళు చాలా నమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ లేడీస్ వాళ్ళు కూడా ఉన్నారు. లేడీస్ అఘోరాలు కూడా చాలా మంది ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇలా మంటలు వేసుకొని ముందు మొత్తం అలా అలంకరించుకొని ఇంకా దేవుడు సాధనలో ఉంటారు. కొంతమంది బాబాలు అయితే చాలా బాగా చెప్తూ ఉన్నారనమాట. లైఫ్ గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి. ఇంకా ఇక్కడ చూసారా కొంతమంది బాబాల దగ్గరికి మామూలుగా వెళ్ళేసి ఇంకా వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, ఎలా తింటారు, ఏం చేస్తూ ఉంటారు అవన్నీ అడుగుతూ ఉంటారనమాట ఇక్కడ. ఇంకా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచిగా ఆశీర్వాదం ఇచ్చేసి లైఫ్లో ఇలా ఉండాలి, ఎన్ని బాధలు వచ్చినా సరే మంచిగా ఉండాలి అనేసి చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా అందరూ వేరే వాళ్ళ బాబా దగ్గర కూడా కలిసి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా నేను కూడా బొట్టు పెట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి. చాలా మంది అనమాట. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఇప్పుడైతే బొట్టు పెట్టించుకొని ఉన్నాను. ఇక్కడ వీళ్ళైతే హోలీ వరకు అయితే ఉంటారంట. చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇంకా నాగసౌతులు వాళ్ళందరూ ఉన్నారు. ఫొటోస్ తీసుకుందాం. ఇంకా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. వీళ్ళంతా నాగ సాధువులు అనమాట. అయితే ఈ బాబా హిమాలయాల నుంచి వచ్చాను అని చెప్తా ఉన్నాడు. అయితే ఇతని దగ్గర నుంచి అయితే నేను ఆశీర్వాదం తీసుకొని బొట్టు పెట్టించుకున్నాను. ఇంకా ఇతను అడుగుతూ ఉన్నాడు అనమాట, నువ్వు వీడియో తీస్తున్నావా అంటే అవును నేను తీస్తున్నానంటే నన్ను బాగా చూపించు వీడియోలో పడేలాగా అని చెప్పాడు. ఇంకా సరే అని ఇంకా అతని దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయలుదేరాను. పెద్దగా వచ్చేసింది బొట్టు. ఇంకా వీళ్ళైతే హోలీ వరకు ఉంటాననేసి అన్నారనమాట. వీళ్ళల్లో మనం ఒకటి ఖచ్చితంగా గమనించాలి ఏంటంటే వీళ్ళ దగ్గర కంపల్సరిగా ఒక పుర్రె మాత్రం ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ పాత్రల్లోనే తింటారు, తాగుతారు. ఆ పుర్రెని ఒక పాత్రలాగా వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. అయితే ఒక్కొక్కసారి కొంతమంది చాలా అఘోరీలు అయితే చాలా కాదు కొంతమంది అయితే మనిషి యొక్క ఆహారాన్ని కూడా ప్రసాదంగా తీసుకుంటారంట. వాళ్ళు పూజలో పెట్టిన తర్వాత అది ఆ మాంసాన్ని ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారని చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క పద్ధతి అన్ని ప్రపంచానికి ఒక క్వశ్చన్ మార్కే ఇప్పటికి కూడా. అఘోరాలు అంటే చాలా భయపడతా ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారనమాట. హోలీ మణికర్ణిక ఘాట్లో చాలా బాగా చేస్తారనమాట. అందరూ వచ్చేసి చాలా బాగుంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ కచేరీ చేస్తున్నారు, నాగసాధువులు ఉన్నారు ఇక్కడ. అయితే ఈ అఘోరీలు కాలభైరవుడిని బాగా పూజిస్తారనమాట. సో ఏంటంటే వీళ్ళు మరణంతో ముడిపడి ఉన్న ఒక శివుని రూపం అని కూడా చెప్తా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఏకాగ్రతగా సాధన కోసం ధ్యానం చేస్తూ మద్యంపై ఆధారపడి ఉంటారనమాట వీళ్ళు. అయితే ఇక్కడ చూసారా, వీళ్ళు ఎక్కువగా శ్మశాన వాటికని చాలా ఇష్టపడతా ఉంటారనమాట. ఎందుకంటే నిజమైన జీవితం ఇక్కడే ఉంది అనేసి వాళ్ళు, కొంతమంది బాబాలు చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న చూశారు కదా ప్రయాగ్రాజ్లో ఐఐటి బాబా, బాంబే బాబా అని చెప్పారు కదా, అతను కూడా ఇక్కడ వచ్చి ఉండే. ఇక్కడ చాలా మంది అనమాట వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉన్నారు, చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ లేడీ బాబా అనమాట. చూడండి, ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్లో అన్నీ సాధించాము అని, ఇదే మాది లైఫ్ ఎండింగ్, ఇక్కడే ఉండాలి దేవుణ్ణి స్మరించుకుంటూ అని చెప్తా ఉన్నారనమాట. ఇక్కడ కొంతమంది ఏంటంటే బాబాలు భవిష్యత్తుని మళ్ళీ ఎన్విరాన్మెంట్ని కూడా అంచనా వేసే శక్తి వాళ్ళలో, ఆ మాంత్రిక శక్తి వాళ్ళలో ఉన్నాయని చెప్తా ఉంటారు. అయితే ఈ బాబా ఏంటి తెలుసా, ఇన్ని రుద్రాక్ష మాలలు అతను వేసుకొని ఉన్నాడు అనమాట. రెడీ అవుతున్నాడు ఈవినింగ్ టైంలో పూజలో కూర్చోవాలి అనేసి. ఇంకా మేమందరం ఆయన దగ్గర చుట్టూ చూడడం అనమాట, కెమెరామ్యాన్లు వీళ్ళందరూ ఉన్నారు. నేను కూడా వీడియోస్ తీసుకోవడానికి ఉన్నాను. అచ్చా, పైన అది పెట్టుకుంటా. ఇంకా అతని కిరీటం చూసారా, ఆ పైన కూడా చాలా రుద్రాక్ష మాలతో అలంకరించుకున్నాడు అనమాట. ఇంకా అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా వెళ్ళేసి అతని దగ్గర బొట్టు పెట్టించుకొని ఇంకా కొద్దిగా దక్షిణ ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఏంటంటే వీళ్ళ దగ్గర ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్తా ఉంటారు. ఏంటంటే వీళ్ళు శివునికి చాలా దగ్గరగా ఉంటాము అని చెప్తా ఉన్నారనమాట. వీళ్ళు ఎప్పుడు నగ్నంగానే ఉంటారంట. అయితే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ చనిపోయిన పుర్రను వాళ్ళ దగ్గర ఉంచుకోవడం వల్ల, అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ మరణించిన ఆత్మను పిలిచి వాళ్ళ నియంత్రణలో పెట్టుకుంటారంట. అట్లా వాళ్ళు ఆ పుర్రని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి శక్తులు వస్తాయని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఈ బాబాకు చూసారా ఎంత పెద్ద జుట్టు ఉందో. ఇక్కడ డమరుకం వాయిస్తున్నారు, చూడండి మీరు కూడా, బాగుంటుంది. ఇక్కడ చాలా మంది టీవీ వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూస్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ అఘోరాలందరికీ బాబా వచ్చేసి కినారాం బాబా, అతను 170 సంవత్సరాల వరకు బతికారంట. అయితే ఇతను ఏంటంటే 17వ శతాబ్దం నాటి వాడతనమాట. అయితే ఇక్కడ వీళ్ళు కూడా చాలా మంది ఇలాగనే ఉంటారు. అయితే ఈ శివుడి యొక్క 5వ రూపమే ఈ అఘోరి అని చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా మంది. ఈ బాబా చూసారా, మోడర్న్ బాబా, స్పెట్స్ పెట్టుకొని ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని వినిపిస్తూ ఉన్నాడు అనమాట. అయితే వీళ్ళు ఫారినర్స్ అందరూ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇలా ఘాట్ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తూ హరిశ్చంద్ర ఘాట్కి అయితే రీచ్ అయ్యానమాట. ఇక్కడ నేను పవిత్రమైన శ్మశాన వాటికి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ చూసారా, ఒక శవాన్ని అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ శ్మశాన వాటికని ఒక పండగ, ఒక మంచి ప్లేస్గా భావిస్తారనమాట. ఇక్కడ మన వైపు అయితే అసలు అటువైపు కూడా వెళ్ళరు, కానీ ఇక్కడ ఏంటంటే ఇది పవిత్రమైన స్థలంగా భావిస్తారు ఇక్కడ అందరూ. నేను నెక్స్ట్ వీడియోలో మణికర్ణిక ఘాట్ వీడియో కూడా పెడతానమాట. ఇది అఘోరాలు, వీళ్ళకి కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంకా వీళ్ళనైతే సంస్కృత భాషలో వెలుగు వైపు అని చెప్తా ఉంటారు. నా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కలగుంట్ల గీతాన్ని ఫాలో అవ్వండి. మీరు ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా కుంభమేళ ట్రిప్ ఎలా జరిగిందో కింద సైడ్ లో ఇస్తాను. అండ్ గంగా హారతి వారణాసిలో ఎలా చేస్తారో కూడా ఈ పక్కన నేను వీడియో పెడతాను, క్లిక్ చేసి చూసేయండి. బాయ్.